yes, good afternoon. Welcome to Markets at 12. Markets పాజిటివ్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. దాదాపు 93 పాయింట్ల లాభంతో 10,873 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 310 పాయింట్ల మేర లాభంతో కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 260 పాయింట్స్ దాకా గెయిన్స్ మనం చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఒక పాజిటివ్ ఫేజ్ ఇలా కంటిన్యూ అవుతుంది. పెద్దగా మనకి ఓపెనింగ్ కాస్త నిస్తేజంగా అనిపించినప్పటికీ బట్ స్టిల్ 10-10:30 తర్వాత స్ట్రెంత్ పుంజుకుంది. అక్కడి నుంచి స్థిరంగా మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. సిరీస్ ప్రారంభం కాస్త పాజిటివ్ నోట్తో ఉంది. 10,900 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. ఇప్పుడు అక్రాస్ ఇప్పుడు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకింగ్ కూడా ఇవాళ కాస్త మద్దతు ఇస్తుంది. రిలయన్స్ లాంటి స్టాక్స్ మనకి ఇండెక్స్ ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోపు ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి అలాగే సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా తీసుకుందాం. శేషు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ నుంచి స్థిరంగా కొనసాగుతూనే ఉంది. పెద్దగా మనకి ఏదర్ సైడ్ మూవ్స్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ 85 to 90 పాయింట్స్ ఆఫ్ గెయిన్స్ కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. మేబీ ఆఖరి సెషన్ వరకు ఇదే కంటిన్యూ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మిడ్ సెషన్లో ఏమైనా వోల్టాలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? పెద్ద వోల్టాలిటీ అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. తర్వాత ఇంకా కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు అనుకోవచ్చు. పెరగడానికి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. గ్లోబల్గా చూసుకుంటే మనకి పెద్దగా ఏషియన్ మార్కెట్స్ ఇంత పాజిటివ్గా లేవు. మనము లాస్ట్ కొన్ని రోజులుగా ఏ విధంగా వరల్డ్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మన మార్కెట్స్ ఏ విధంగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందో ఈరోజు కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఈరోజు ఓపెనింగ్ అని చూసుకుంటే పెద్దగా ప్రపంచ మార్కెట్లు అంటే మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ 500 పాయింట్స్లో నుంచి రికవర్ అయినాయి. లాస్ట్లో రికవర్ అయ్యి మంచి ప్రాఫిట్స్లో గెయిన్ కావడం చూసాము. అయినా కూడా దానికి ఏషియన్ మార్కెట్స్ అంత పాజిటివ్గా రియాక్ట్ కాలేదు. బట్ మన మార్కెట్స్ మాత్రం నిన్న ఈరోజు మంచి అవుట్ పర్ఫార్మెన్స్ అంటే మిగతా మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా మనది బాగా పెరగడం చూసాము. ప్రధానంగా ఈరోజు మార్కెట్లో అంటే నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉంది. తర్వాత సన్ ఫార్మా ఒకటి రీసెంట్గా బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ ఈ రెండు కూడా ఈరోజు టాప్ గెయినర్స్లో నిఫ్టీలో మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా ఐఓసి, ఎస్ బ్యాంకు అంటే బై అండ్ లార్జ్ చెప్పాలంటే దాదాపు ఇండెక్స్ స్టాక్స్ మెజారిటీ ఇండెక్స్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. ఒక 4-5 స్టాక్స్ మాత్రమే వీక్గా ఉన్నాయి. అందులో కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ లాంటివి మాత్రం వీక్గా ఉన్నాయి. అటు మార్కెట్ బెర్త్ కూడా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే మిడ్ క్యాప్లో లార్జ్ క్యాప్లో వచ్చిన అంటే గెయిన్స్ ఒక 1% అట్లా వస్తే మిడ్ క్యాప్లో 2 to 3% గెయిన్స్ ఉండాలి. బట్ అట్లా లేవు. అన్నీ కూడా మిడ్ క్యాప్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్లో బాగా పెరిగిన స్టాక్స్ చూసుకుంటే పెద్ద అంటే వాల్యూ స్టాక్స్ అంటే మంచి క్వాలిటీ స్టాక్స్ పెద్దగా ఏం పెరగలేదు. చిన్న స్టాక్స్లో న్యూస్ బేస్డ్ ర్యాలీస్ ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ కనబడుతుంది. వాళ్ళు 27,000 మార్క్ పైన బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా స్టిల్ బయింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? అంటే బ్యాంక్ నిఫ్టీలో స్లోగా బయింగ్ వెళ్ళవచ్చు, టు సెల్లింగ్ కూడా రెండు కూడా వెళ్ళవచ్చు అండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఒక టైట్ రేంజ్లో కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే మనకి చాలా లోస్ నుంచి రికవర్ కావడం చూసాము. ఇంటర్డే లోస్ కానీ చూసుకుంటే దగ్గరగా 26,400-500 లోస్ దాకా వచ్చింది జస్ట్ ఒక మనకి ఫ్యూ డేస్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 27,300 క్లోజర్గా 280 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్. అదే కొంచెం క్యాష్లో చూసుకుంటే కొంచెం మనకి వీక్గా అంటే కొంచెం డిస్కౌంట్లో 100 పాయింట్ డిస్కౌంట్లో క్యాష్ కనపడుతుంది. అయినా కూడా బై అని చెప్తాను. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో నుంచి కూడా ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది. బై అండ్ డిప్స్ అని చెప్తాను. అయితే నేను అనుకోవడము నిఫ్టీకి 10,900 చేంజ్ వచ్చినప్పుడు అంటే 920 to 940 ఆ లెవెల్లో లాస్ట్ ఫ్యూ అంటే 3-4 సార్లు అక్కడికి వచ్చి రివర్స్ అయింది. కాబట్టి ఈ లెవెల్లో బయింగ్ కాకుండా డిప్స్లో బై చేయమంటాను. ప్రస్తుతం ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్ 27,400 నుంచి 600 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు. అక్కడ లాంగ్స్ ఎవరైనా ఉంటే ప్రాఫిట్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. కొద్దిగా వాళ్ళు అడా గ్రూప్ స్టాక్స్లో గెయిన్స్ ఉన్నాయి. లైక్ రిలయన్స్ క్యాపిటల్ 5% గెయిన్స్ ఉంది, రిలయన్స్ పవర్ 4%, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా 4% ఉంది. ఎన్ని యాక్టివిటీ దట్ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ అడా గ్రూప్ స్టాక్స్? అంటే ఏం లేదండి, సింపుల్ రీజన్ బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ ఇవన్నీ కూడా రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా లాస్ట్ సిరీస్ ఫస్ట్ ఫ్యూ డేస్లో ఇవి 52 వీక్ లోకి మల్టీ ఇయర్ లోస్కి వచ్చాయి స్టాక్స్. తర్వాత అక్కడ నుంచి కొంత రికవరీ లాస్ట్ ఫ్యూ డేస్గా స్టడీగా ఉన్నాయి, కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ కన్సాలిడేషన్తో చిన్న కరెక్షన్ చూసాము. మళ్ళీ ఈరోజు అటు మార్కెట్ సపోర్ట్ వచ్చింది,
దాని కారణంగా ఈ స్టాక్స్లో మంచి బయింగ్ తర్వాత షార్ట్ కవరింగ్ కనపడింది. ఇవి కూడా ఏంటంటే ట్రేడింగ్ రేంజ్ అండి. దీంట్లో ఎవరిని కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా పొజిషన్స్ తీసుకోవద్దని చెప్తాను. బట్ ట్రేడింగ్ పరంగా లాంగ్ పొజిషన్స్ ఉంటే ప్రస్తుతం కంటిన్యూ చేయండి జస్ట్ ఫ్యూ డేస్ కోసం. ఎందుకంటే రెండు కూడా ఒక వీక్ జోన్ నుంచి కొంచెం స్ట్రాంగ్ జోన్కి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ క్యాపిటల్ 220 పైన సస్టైన్ కాగలిగితే 240 నుంచి 250 దాకా టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రా 342 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు స్టాక్స్ కూడా జస్ట్ ఒక ఫ్యూ డేస్కి బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే, కొద్దిగా మీడియా రిలేటెడ్ స్టాక్స్లో సన్ టీవీలో గెయిన్స్ ఉన్నాయి, జీ ఎంటర్టైన్మెంట్లో కూడా కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాము. రెండు స్టాక్స్ ఆల్మోస్ట్ 3% దాకా గెయిన్స్ ఈ సెక్టార్లో ఉన్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా కొద్దిగా మనకి హాలిడే రిలేటెడ్ స్టాక్స్ లైక్ లెమన్ ట్రీ హోటల్ పాజిటివ్గా ఉంది అండ్ మహీంద్రా హాలిడేస్లో ఆల్మోస్ట్ 6 to 7% దాకా గెయిన్స్ ఉంది. లెమన్ ట్రీ హోటల్స్ ఆల్మోస్ట్ 10% దాకా గెయిన్ అయింది. బెనారస్ హోటల్స్ అన్న స్టాక్స్ ఒకటి ప్లస్ ఇండియన్ హోటల్స్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా హోటల్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. ఈ సిరీస్కి ఏమన్నా ఎనీ స్పెసిఫిక్ ట్రేడింగ్ ఐడియాస్ మీరు సజెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఎస్పెషల్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ట్రేడింగ్ అంటే మనం ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ ఉంటామండి. అంటే పర్టికులర్గా దీనికి బయింగ్ వెళ్ళమని దీన్ని సెల్ చేయమని పర్టికులర్గా చెప్పము. ఇప్పుడే అనుకున్నట్టుగా ఈ అడాగ్ స్టాక్స్లో ప్రస్తుతానికి కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది, బయింగ్ వెళ్ళవచ్చు. తర్వాత రిలయన్స్ని డిప్స్లో అంటే ఈ రోజు కొనమని చెప్పాను. దీంట్లో కొంచెం బయింగ్ రావడానికి అవకాశం ఉంది, దాన్ని కూడా బై చేయొచ్చు. తర్వాత ఫ్యూ అంటే డేస్కి అయితే ఈవెన్ ఇన్ఫోసిస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫోసిస్ 680 ప్లస్ దాకా రావచ్చు అండి. ప్రస్తుతానికి 660 దగ్గర 657 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ట్రేడింగ్ పరంగా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఓకే, ఫైన్. ట్రేడింగ్లో ఇప్పటిదాకా ఎనీ మీరు అబ్జర్వ్ చేసిన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్లో? ఇప్పుడే అనుకున్నట్టుగా ఈ వాల్యూమ్స్ పరంగా వీటిలో బాగా రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రాలో మంచి వాల్యూమ్స్ F&O పరంగా జరుగుతుందండి. దాంతోపాటు మనకి కొంచెం ఒక టెక్నికల్ బౌన్స్ సన్ఫార్మా ఒకటి మళ్ళీ అప్ ట్రెండ్కి వచ్చింది. బట్ దీని అప్ ట్రెండ్ అనేది చాలా లిమిటెడ్ అప్ ట్రెండ్ ఉంటుంది. ఇది ఏంటంటే కంటిన్యూగా పెరుగుతూ ఉండదు. అదేవిధంగా జీ ఒకటి, ఇది కూడా జస్ట్ ఒక షార్ప్ డిక్లైన్ చూసాము, 1 or 2 days డిక్లైన్ చూసాము. రీసెర్చ్ ఏజెన్సీస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దీన్ని డౌన్ గ్రేడ్ చేయడంతో బాగా పడింది. తర్వాత అక్కడి నుంచి పెద్దగా పడలేదు మనకి. అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ 450, 460 నుంచి చాలా బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు కూడా ఇది బై అండ్ డిప్స్ అని చెప్తాను. 520ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మీడియా అండ్ లిక్కర్ స్టాక్స్ నెక్స్ట్ 2 to 3 months అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. వీటిలో షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం సైమల్టేనియస్గా. సుబ్బారావు ఉన్నారు ఫస్ట్ కాలర్. అడగండి సుబ్బారావు గారు. హలో, డెల్టా కార్ప్ తీసుకుందాం అనుకుంటున్నారా? హలో, డెల్టా కార్ప్ అడిగారా మీరు? డెల్టా కార్ప్ చూడండి, డెల్టా కార్ప్ అయితే నేను బయింగ్ వెళ్ళొచ్చు అండి. ఎక్కడ బయింగ్ అనేది ఇది రీసెంట్గా పెద్దగా పెరగలేదు. స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ 3 నెలల్లో మీరు అక్యుములేట్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ అనేది మనం చెప్పడం కష్టం. ఇప్పుడు 220లో బై చేయమని చెప్తాం అనుకోండి. సపోజ్ ఎక్కడి నుంచి ఇప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి 280 దాకా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. కొంచెం అక్యుములేట్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూసిన వాళ్ళు అంటే టెక్నికల్గా అంటే మనకి ఈ లెవెల్కి వస్తేనే కొనాలి అట్లా 100% మార్కెట్స్లో ఎప్పుడు జరగవండి. కాబట్టి స్టార్ట్ బయింగ్ అంటాను. ఇంకోటి దీని మీద నేను పాజిటివ్గా కూడా ఉన్నానండి. ఎందుకంటే ఈ క్యాసినో అనేది అంటే మన ఇండియాలో ఒకే చోట ఉంది, అది కూడా గోవాలో ఉంది. సో ఫ్యూచర్లో ఈవెన్ అదర్ సిటీస్ కూడా ఇది వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ ఉందండి. ఆన్లైన్ గేమింగ్లో లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఎంటర్ అయ్యారు. అది కూడా చాలా స్ట్రాంగ్ మన గ్రోత్ అనేది కనపరుస్తుంది. ప్లస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. సో అటు టాప్ లైన్ గ్రోత్ అంటే అటు రెవెన్యూస్ పరంగా ప్రాఫిట్స్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. కాబట్టి ఎకానమీ బాగుంటే ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయండి. మరి ఇది కూడా ఎంటర్టైన్మెంట్ స్టాక్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ స్టాక్లో ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. వైజాగ్ నుంచి ప్రవీణ్ మరో కాల్ ఉన్నారు. హలో, అడగండి ప్రవీణ్. ఓకే, ఫిలిప్స్ కార్బన్ అండ్ జమునా ఆటో. ఫిలిప్స్ కార్బన్ అయితే నేను సజెస్ట్ చేయనండి.
రీసెంట్గా చాలామంది అందరూ బులిష్ ఉన్నారు, బట్ నేను మాత్రం ఈ కార్బన్ రిలేటెడ్ స్టాక్స్లో బాగా అంటే ఎట్లా పెరిగాయంటే వాటికి నిజంగా అంత పెరగాల్సిన అవసరం లేని విధంగా కూడా అన్ని కూడా బాగా పెరిగాయి. అయితే ఫిలిప్స్ కార్బన్ అంత పెరగలేదు అనుకోండి, బట్ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడే బయింగ్ వద్దు, కొంచెం కరెక్షన్ రానివ్వండి, ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశం మరింత వీక్ అయ్యే అవకాశం కనపడుతుంది. తర్వాత జమునా ఆటో విషయానికి వస్తే ఫండమెంటల్గా మంచి కంపెనీనే అండి. రీసెంట్గా బాగా కరెక్షన్లో కూడా ఈ స్టాక్ వచ్చింది. అయితే ఇది కొన్ని కారణాల కారణంగా అంటే అటు ఆటోమొబైల్ సెక్టర్ బాగుండదని మనకి లాస్ట్ ఒక 2 monthsగా మనకి అంటే మంత్లీ బేసిస్ సేల్స్ ఫిగర్ కానీ చూసుకుంటే కొంచెం వీక్గా ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అంటే రూరల్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతే దానికి అనుగుణంగా పర్చేసింగ్ పవర్ లాంటిది పెరిగితే మళ్ళీ ఆటోమొబైల్ సెక్టర్ ఆటో యాన్సిలరీ స్టాక్స్ అని కూడా బాగుండొచ్చు. బట్ ఏదైనా కూడా అంటే ఒక 2 to 3 months అటు పాజిటివ్ న్యూస్ వచ్చింది, నెగిటివ్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతానికైతే జమునా ఆటో మీరు స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాకేనండి. లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. పూణే నుంచి రవి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి రవి గారు. శేషు గారు, నేను ఈ లూమాక్స్ ఇండెక్స్ ఒక 1600 ఓకే ఇంకా ట్రేడ్ అవుతున్నాయి, కొంచెం ట్రేడ్ అవుతున్నాయి. ఇది మంచిదేనా అండి లూమాక్స్ ఇండస్ట్రీస్? లుమాక్స్ ఎంతలో కొన్నారు? 1600 చేంజ్ అనుకుంటాను. చూడండి, లూమాక్స్ గ్రూప్ పరంగా ఇది మంచి గ్రూపేనండి. అయితే మీరు అన్నట్టుగా ట్రేడింగ్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే యాక్టివిటీ ఉండవు, ట్రేడింగ్ యాక్టివిటీ స్టాక్స్లో ఉండవండి. ప్రధానంగా దీనికి కారణంగా చూసుకుంటే ప్రైస్ అనేది ఎక్కువలో ఉన్న స్టాక్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఉండదు, తర్వాత ఈక్విటీ కూడా తక్కువ ఉంటుంది. అదే ఒక కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు కానీ చూసుకుంటే ప్రస్తుతానికి ఎన్ఎస్సీలో 481, అటు బీఎస్సీలో అయితే మరి 18 స్టాక్సే ట్రేడ్ అవుతున్నాయి. ఇంకోటి మీరు కరెక్షన్ వచ్చినా కొన్నారు అంటే ఇంతకుముందు 2500 నుంచి పడింది, పర్లేదండి. ఇప్పుడే అనుకున్నట్టుగా ఈ ఆటో యాన్సిలరీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం షార్ట్ టర్మ్ పెయిన్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ మాత్రం గెయిన్ ఉంటుందండి. మీకు ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి, మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే మీకు అంటే ఎన్ని రోజులు మిమ్మల్ని సతాయించినా కూడా స్టాక్ బుల్ మార్కెట్లో మంచి ర్యాలీ రావచ్చు, న్యూ హైస్ని కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. మీరు ఇంకా కావాలంటే కొనుక్కోవచ్చు, మంచి కంపెనీనేనండి. ఫైన్. ఇప్పటికీ ఆల్మోస్ట్ 350 పాయింట్స్ దాకా ప్లస్తో సెన్సెక్స్ కోట్ అవుతుంది, అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్లస్ గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. మేబీ మిడ్ సెషన్ తర్వాత కూడా ఇదే సీక్వెన్స్ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే పెద్దగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి భారీ స్థాయిలో నెగిటివ్ న్యూస్ ఏది లేదు, బట్ ఏషియన్ మార్కెట్స్లో అయితే మిక్స్డ్ ట్రెండ్ యాజ్ ఆఫ్ నో అయితే కనిపిస్తుంది. అనుమతి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ TV5 న్యూస్లో 1:30కి స్మార్ట్ ఇన్వెస్ట్లో కలుద్దాం. స్టే విత్ us.